అందరికీ శుభోదయం. ఈరోజు మనం శతక మధురిమ పాఠాన్ని నేర్చుకుందాం. శతక మధురిమ అనే పాఠం గురించి నేర్చుకుందాం. మరి శతక మధురిమ, శతక అంటే 100 అని అర్థం, మధురిమ అంటే తీయనైనది అని అర్థం. మరి ఏంటివి తీయనైనవి అని అంటే శతక పద్యాలు అని అర్థం. ఈ శతక పద్యాలని నేర్చుకోవడం వల్ల మన జీవితంలో మనం ఎలా ఉండాలి, మనిషి ఖచ్చితంగా కొన్ని నైతిక విలువలు అంటే మోరల్ వాల్యూస్ అవి ఖచ్చితంగా కలిగి ఉండాలి. అవి లేకపోతే నా ఇష్టానికి ఉంటా అంటే దాన్ని సమాజం ఒప్పుకోదు. సమాజం ఒప్పుకోదు అంటే నిన్ను వచ్చి ఎదురు ఏమనరు, కానీ నిన్నెవరు హర్షించరు. కాబట్టి మనిషికి ఖచ్చితంగా కొన్ని నైతిక విలువలు కలిగి ఉండాలి అనేదే శతక పద్యాల యొక్క ఉద్దేశం. మరి శతక పద్యాలు మనకు అసలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి, సమాజంతో ఎలా ఉండాలి, నీకు ఉద్యోగం కానీ, నువ్వు చేస్తున్న పని దగ్గర కానీ, నీ చుట్టాలతో కానీ, స్నేహితులతో కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనేది నీకు ప్రతి విషయం మీద నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది శతక పద్యాల ద్వారా మనిషి నేర్చుకోవచ్చు. అందుకే అవన్నీ నేర్చుకుంటే అవి మన జీవితంలో పాటిస్తే ఖచ్చితంగా మన జీవితాన్ని తీయగా మధురంగా ఉంచుకోవచ్చు అని అర్థం. ఇది శతక మధురిమ. మరి శతక కవులు చాలామంది ఉన్నారు. ఈ పాఠంలో 8 మంది శతక కవులు ఉన్నారు. మొదటగా చూద్దాం సర్వేశ్వర శతకం. మీరు ఈ కవుల గురించి పుస్తకంలో పూర్తిగా చదువుకోండి. మనం ఒక శతకము, కవి పేరు, కాలం ఒకటి చెప్పుకుందాం. సర్వేశ్వర శతకము యథావాకుల అన్నమయ్య, ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి, 16వ శతాబ్దంకి చెందిన కవి. ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న కవి. చాలా ధైర్యవంతుడు. దాశరథి కృష్ణమాచార్యులాగానే రాజుల మత్తులు వారి సేవ నరకప్రాయము అని రాజుకే ఎదురుగా రాజు దగ్గరే చెప్పిన వ్యక్తి. అంటే రాజులు ఊకే పొగడ్డము నరకప్రాయము, నరకంతో సమానము అని చెప్పిండు. అంటే ఊకే రాజుని నువ్వు గొప్ప గొప్ప అనాలి అంటే కష్టమే కదా. ఆ మాటని కూడా ధైర్యంగా చెప్పిన వ్యక్తి ఎవరు అంటే దూర్జటి. ఆ తర్వాత దాశరథి కృష్ణమాచార్య. మరి ఈయన ఎవరిని చెప్పిండు? నిజాం రాజు మా జన్మల బూజు అని చెప్పిండు. అట్లా. తర్వాత 3వది మల్లభూపాలయం ఎలకూచి బాల సరస్వతి, ఈయన 17వ శతాబ్దానికి చెందిన కవి. 4 దాశరథి శతకం. ఈ దాశరథి శతకం భక్త రామదాసు కంచర్ల గోపన్న పేరే భక్త రామదాసుగా మారింది తర్వాత. ఆయన బాగా రామభక్తుడు కాబట్టి. ఆయన 17వ శతాబ్దానికి చెందినవాడు. ఖమ్మం జిల్లా. ఈ శ్రీరామదాసు సినిమా, నాగార్జున సినిమా చూసిరు కదా. ఇగో ఈ కవి గురించి ఈయననే ఆయన, అంటే నాగార్జున కాదు ఆ కవి. నరసింహ శతకం కాకుత్సవ శేషప్ప కవి. ఈయన 18వ శతాబ్దానికి చెందినవాడు, జగిత్యాల జిల్లా. విశ్వనాథేశ్వర శతకం గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ. ఈయన 1334 నుండి 2011 వరకు, సిద్దిపేట జిల్లా. శ్రీలంక రామేశ్వర శతకం నంబి శ్రీధర్రావు గారు. ఈయన 1934 నుండి 2000 సంవత్సరం వరకు, నిజామాబాద్ జిల్లా. 8 వేణుగోపాల శతకం. ఈయన గడియ భీమకవి. 1920 నుండి 2010 వరకు. వీళ్ళిద్దరు ఈ ముగ్గురిని మనం చూసినాం. మనతో పాటు ప్రయాణించిన వాళ్ళే. ఎందుకంటే 2010, 2011 వీళ్ళు శతక కవులు. పాఠం ఉద్దేశం కేవలం ఏంటి అని అంటే మనుషులలో నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడమే శతక పద్యాల యొక్క ముఖ్య ఉద్దేశం. అదే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి పాఠ్యభాగ వివరాలు. మరి పాఠాన్ని ఎక్కడి నుండి తీసుకున్నారు అని అంటే శతక పద్యాలలో నుండి తీసుకున్నారు. శతక ప్రక్రియకు చెందినది. పాఠం ఏ ప్రక్రియలో ఉంది అంటే శతక ప్రక్రియలో, అంటే అన్నిట్లలో శతకాలే ఉన్నాయి. శతక పద్యాల ప్రక్రియకు చెందినది. మరి ఇక్కడ ఒక మాట చెప్పిండు. ఏమని? శతక పద్యాలని ముక్తకాలు అన్నాడు. ముక్తకాలు అని అంటే ఒక పద్యము 4 పాదాలలోనే
మనకి మొత్తం పూర్తి అయిపోతుంది. ఏం చెప్పాలనుకుంటున్నా కూడా ఆ పద్యం యొక్క భావము 4 పాదాలలోనే పూర్తి అయిపోతుంది. దాన్నే ముక్తకము అంటారు. అంటే స్వతంత్ర భావాన్ని కలిగి ఉండడమే ముక్తకాలు అని. కొన్ని మకుటము అన్నాడు. మకుటము అంటే మాకు ఇంతకుముందు తరగతులలో చెప్పుకున్నాం. పద్యానికి కింద ఉంటుంది కదా 4వ పాదంలో విశ్వదాభిరామ వినురవేమ అనేది మకుటం. ఇక్కడ సర్వేశ్వర శ్రీకాళహస్తీశ్వర అని వస్తుంది కదా, అదే మకుటము అని చెప్తాం. ఈ మకుటాన్ని కిరీటము అని కూడా పిలుస్తారు. ప్రవేశిక. మరి ప్రవేశికలో ఏముంది అంటే మానవుల ప్రవర్తన ఎట్లా ఉండాలి, మనం ఎట్లా ఉండాలి అని. తర్వాత ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి, ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, స్నేహితులు ఎట్లా ఉండాలి, భగవంతుని గుణగణాలు భక్తులతో ఎట్లా ఉండాలి, కీర్తిమంతులు ఎవరు, మనుషుల్లోని రాక్షస గుణాలు ఏవి అని తెలుపుతూ వివిధ శతకకర్తలు మనకి ఈ పద్యాల రూపంలో తెలియజేసారు. కాబట్టి ఈ శతక పద్యాల ఆవశ్యకత, అవసరం ఏంటో, మనం గొప్పతనం ఏంటో పద్యాల్లో చూద్దాం. ఇప్పుడు మనము మొదటి పద్యాన్ని చూద్దాం. మరి మొదటి పద్యం దేని గురించి ఉందో. భవదియాచన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు. భవదియాచన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు. రెండవ పుష్పంబు దయాగుణం. రెండవ పుష్పంబు దయాగుణం. బతి విశిష్టం వేకనిష్ట సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పమది. బతి విశిష్టం వేకనిష్ట సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పమది. భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానం భవిలేని పూజల మదింగైకోవు సర్వేశ్వర. మరి మొదటి పుష్పము సత్యము. అంటే నువ్వు ఎప్పుడూ సత్యంగా మాట్లాడటం, ఎక్కువగా అబద్ధాలు ఆడకుండా కుదిరినంత వరకన్నా నువ్వు సత్యంగా మాట్లాడటం చేస్తే అదే దేవుడికి నువ్వు పెట్టే మొదటి పుష్పము. రెండవ పుష్పం ఏంటి అంటే దయాగుణము. క్రూరంగా హింసించడం కాకుండా కాస్త దయాగుణంతో నీ తోటి వాళ్ళని దయాగుణంతో చూడు. నువ్వు ఆ గుణాన్ని కలిగి ఉంటే చాలు, అది రెండవ పువ్వు పెట్టినట్టే భగవంతుడికి. మరి మూడవది ఏంటి అని అంటే ఏకనిష్ట. తృతీయ పుష్పము ఏకనిష్ట అంటే ఏకాగ్రతతో, అది దేవుడి పైన ఏకాగ్రతతో. కానీ తర్వాత నువ్వు చేస్తున్న పనిలో కూడా, మనం ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా అది మొక్కుబడిగా కాకుండా నువ్వు చేస్తున్న పనిని న్యాయం చేయాలి. ధర్మంగా, న్యాయంగా నీ పనిని నువ్వు కరెక్ట్గా నీ పనిని నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తే చాలు. మనం ఏం చేయకుండానే డబ్బులు రావాలి అనకుండా నువ్వు చేస్తున్న పనిని ఏకాగ్రతతో, నిష్ఠతో నువ్వు చేస్తే, మనం చూడండి చేసుకుంటూ పోతుంటే ఫలితాలు అవే వస్తాయి. ఫలితాన్ని ఆశించి పని ఎప్పుడు చేయొద్దు. నువ్వు చేస్తూ వెళ్ళు. నీ పని నిజంగా ధర్మం న్యాయమైంది అయితే భగవంతుడు నీ వెనకాలే ఉంటాడు అనేది ఇక్కడ మనకి 3 ఏకాగ్రత, సత్యము, దయాగుణం. ఈ 3 నీ ప్రవర్తనలో కలిగి ఉంటే చాలు. అలా ఉన్న వ్యక్తి చేసే పూజల్ని భగవంతుడు స్వీకరిస్తాడు. నువ్వు హంగు ఆర్భాటాలకి కొందరు అన్నీ చేస్తూ ఉంటారు, పూజ దగ్గర అన్నీ పెడతారు, అన్నీ చేస్తారు, అందరు చూడాలని రకరకాల ప్రదేశాల నుంచి వస్తువులు, పువ్వులు తెప్పించి చేస్తారు. అది కాదు. భగవంతుడు నువ్వు ఎన్ని పువ్వులు పెట్టినవా, ఎంతమందిని పిలిచినవా, ఎన్ని వస్తువులు పెట్టినవా చూడరు. నీలో ఉన్న ప్రవర్తనని చూస్తాడు. చూడండి, బాగా కొందరు అన్ని పువ్వులు అన్నీ పెడతారు, వాళ్ళ మనసు అక్కడ పెట్టరు. ఏకాగ్రతతో మనసు పెట్టి దేవుణ్ణి ప్రార్థించు, ఈ పనులు చెయ్యి. ఇదే నీకు దేవుడు మనల్ని చూసే విధానము, మనం చేసే విధానం ఇది అని చెప్తున్నాడు. ఇది మరి ఇది మనకు నీ జీవితంలో అవసరమే కదా. ఈ విధానము ఇవన్నీ నువ్వు నేర్చుకున్నావు అనుకో, ఎక్కడన్నా పెద్దగా ఎంత చేసేది దేవుడు చూసేది మన ప్రవర్తనని కదా అనేది చిన్న ఆలోచన మనలో గుర్తుందనుకో, అప్పుడు మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. అట్లా చేస్తేనే దేవుడు వస్తాడా అంటే అది కాదమ్మా. నువ్వు ఎంత చేసినా దేవుడు ఏం రాడు, నీలో రావాలి మార్పు, బయట మార్పు కాదు. అదే మనకి పద్యంలో చెప్తున్నది. ఇప్పుడు రెండవ పద్యం చూడండి. మరి మొదటి పద్యంలో పూజ ఎలా చేయాలి, రెండవ పద్యంలో చూద్దాం. ఊరూరంజనులెల్ల భిక్షమిడరు,
ಊರೂರಂಜಲುಡೆಲ್ಲ ಭಿಕ್ಷಮಿಡರೋ యుండన్ గుహల్ గల్గవో చిరానీకము వీధులందొరకదో యుండన్ గుహల్ గల్గవో చిరానీకము వీధులందొరకదో శీతామృత స్వచవాహం పురం వేరుల బారదో శీతామృత స్వచవాహ పురం వేరుల బారదో తపసులం రోవంగ నీవోపవో చేరంబో ఉదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. మరి సాధువులాగా ఉండాలి కానీ సకల భోగాల అవసరం లేదు అనేది కవి ఉద్దేశం. చెప్తున్నాడు, ఊరూరంజనులెల్లా భిక్షమిడరో. సాధువులు సన్యాసులు వస్తే ఊరూరకి వెళ్తే ఎవరైనా భిక్షం పెడతారు, ఇడరు అంటే ఇస్తారు. ఎవరైనా సాధువు వచ్చిండు అంటే సాధారణంగా ఆహ్వానించి భిక్షం ఇడరు అంటే భిక్ష అంటే ఇప్పుడు అడుక్కునేది ఈ భిక్షం కాదమ్మా. భిక్ష అంటే మంచిగా సాధువుని ఇంట్లోకి ఆహ్వానించి ఒక ఆసనం వేసి తినడానికి భోజనం పెట్టేవాళ్ళు. అప్పట్లో సాధువుని అంత గౌరవంగా చూసేవాళ్ళు. కాబట్టి భిక్ష భోజనము నీకు ఎవరైనా పెడతారు కదా. ఊరూర తిరిగితే ఏదో ఒక ఊర్లో నీకు భోజనం దొరుకుతుంది. ఇంకా యుండన్ గుహలు గలగవో చీరానీకము వీధులను దొరకదు. ఉండడానికి గుహలు గలగవో, గుహలు ఉన్నాయి. నువ్వు ఏదో ఒక కొండ చెట్టు ఊరవతల గుట్ట కొండ కింద పోతే గుహలాగా ఉంటుంది, అందులో ఉండొచ్చు. నీకు పెద్ద బంగ్లా అవసరం లేదు. ఉండడానికి ప్రకృతి ఇచ్చిన గుహ ఉంది. మనం గుట్టల కింద పోయి చూడండి, 2 గుండ్లు ఇట్లా ఆనుకొని ఉంటే కింద ఉండొచ్చు, తినొచ్చు, అన్నీ చేయొచ్చు. కాబట్టి ఉండడానికి గుహలు ఉన్నాయి. ఊర్లోకి వెళ్తే ఎవరైనా నీకు భిక్షము భోజనం పెడతారు. తర్వాత చీరారీకము వీధులను దొరకదో. చీర అంటే ఈ చీర కాదు, అప్పట్లో పంచాని కూడా కోక చీర అనేసి రాజులు పొడవు ఉంటుంది కదరా, ఆ పొడవు ఇంత పొడవు వెనకాల వస్తుంది చూడండి, దాన్ని కోక అని కట్టుకునేదాన్ని చీర అనేది. కాలక్రమంగా మార్పు జరిగింది. మరి కట్టుకోవడానికి బట్టలు కూడా వీధులందు దొరకవా. ఆ మార్కెట్ ఇట్లా అంగడి అనే సంత ఏ రోజులలో అయినా ఉంది. అక్కడ పోయి నీకు బట్టలు లేకపోతే ఒక జత కొనుక్కోవచ్చు, ఎవరైనా ఇస్తారు కూడా సాధువు కాబట్టి. ఇంకా సీతామృత స్వచ్ఛవాహ పూరం వేరుల బారదో. ఏరు అంటే నది, సీతామృత స్వచ్ఛవాహ పూరం కాలువల రూపంలో జల ప్రవాహం. పూరం వేరులు అంటే ఏరు అంటే నది ప్రవాహం కూడా నది జల ప్రవాహం. అప్పుడు ఇంత ప్లాస్టిక్లు లేవమ్మా, నదిలో నీళ్లు స్వచ్ఛంగా ఉండేది. కాబట్టి నదులలో నీళ్లు ప్రవాహం ఎక్కడ చూసినా నది పారుతూ ఉంటుంది. తాగడానికి చల్లని మంచినీళ్ళు ఉన్నాయి, ఉండడానికి గుహలు ఉన్నాయి. ఎవరైనా ఊర్లోకి వెళ్తే భోజనం పెడతారు. ఆ వీధులల్లో కూడా సంతలల్లో ఒక జత కొనుక్కొని వేసుకోవచ్చు. ఇది సాధువుకు ఉండాల్సిన లక్షణాలు. మరి ఇవన్నీ ఉండగా తపస్సు చేసుకొని హాయిగా నువ్వు తపస్సు చేసుకొని ఉంటే అయిపోతుంది కదా. అది కాకుండా అదంతా ఓపకుండా నువ్వేం చేస్తున్నావు, రాజుల దగ్గరికి పోయి నిలబడుతున్నావు, రాజా ఆస్థానాన్ని కోరుకుంటున్నావు. ఎందుకు? ఇవన్నీ సాధువులకి అవసరం లేదు కదా. ఇలా సాధువు ఉండాల్సిన లక్షణాలు అవన్నీ వదిలి నువ్వు రాజుల దగ్గర పోయి రాజు ఇచ్చే అగ్రహారాలకు, రాజు ఇచ్చే బంగ్లాకో పొలానికో ఆశపడుతున్నావు మఠానికి. ఎందుకు? అది తప్పు కదా అని చెప్తున్నాడు. ఇప్పుడు 3వ పద్యం చూద్దాం. 3వ పద్యంలో ఏం చెప్తున్నారో చూద్దాం. సిరి లేకైన విభూషితుండయై బాసిల్లన్ బుధుడౌదలన్. సిరి లేకైన విభూషితుండయై బాసిల్లన్ బుధుడౌదలన్. గురుపాదానతి కెలనీగి చెవులందున్ విన్కి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి. గురుపాదానతి కెలనీగి చెవులందున్ విన్కి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి. భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము. భుజంబులన్ విజయమున్ చిత్తంబులన్ సన్మనోహర సౌజన్యము గల్గినన్. సురభిమల్లా నీతి వాచస్పతి. పండితుడికి కొన్ని మంచి గుణాలు ఉంటే చాలు, సంపద లేకపోయినా. సిరి అంటే సంపద. మన సమాజంలో సంపద ఉన్న వాళ్ళకే గౌరవం ఉంటుంది అనుకుంటాం, కానీ
పండితుడు కూడా గౌరవించబడతాడు. పండితుడికి ఏమీ లేకపోయినా ఈ గుణాలు ఉంటే చాలు. మరి ఏ ఏ లక్షణాలు ఉండాలి పండితుడికి అని అంటే, గురుపాదానతి కేళనీగి, గురువు యొక్క పాదాలని తలని ఆనించి ఎవరైతే నమస్కరిస్తారో గురువులని వాళ్ళకి, తర్వాత చెవులతో మంచి మాటలు వినే వాళ్ళకి, ఏది పడితే అది వినడమే కాకుండా ఎన్నో వింటాం, అన్నీ విన్నాయన్నీ చేస్తే మనం దేనికి మిగలం. కాబట్టి మంచివే వినండి అంటే మంచి మాట్లాడతారు అన్నప్పుడు వాళ్ళ దగ్గరే వింటే మంచిగా నేర్చుకుంటాం. ఇంకా చెత్త చెడు అంతా విన్నామనుకో, మనం మంచిగా ఉండాలనుకున్న విన్న వాటి ప్రభావంతో మనం కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వినేటప్పుడే చెడు అని తెలిస్తే వినకండి, మంచి మాటలే విని. తర్వాత వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి, ఎప్పుడు సత్యాన్ని, వక్త్రము అంటే ముఖము, సత్యోక్తి సత్య ప్లస్ ఉక్తి, ఇది గుణసంధి. అంటే ఎప్పుడు మంచి మాటలే, సత్యమే మాట్లాడము, మంచి మాట్లాడు, మంచి విను, గురువులని గౌరవించు. భుజంబులను విజయమున్, భుజబలముతో విజయాన్ని సాధించడము. వేరే వాళ్ళ భుజబలము అంటే ఇక్కడ పని మన చేతులతో మనమే చేసుకోవడమే, భుజాలతో సాధించుకోవడం, భుజబలాన్ని ఉపయోగించడం. మరి నీ పనిని నువ్వు చేసుకున్నప్పుడు చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము, సౌజన్యము అంటే మంచి మనసు, మంచి గుణము. మరి చిత్తము అంటే మనసు, నీ మనసులో మంచి ఆలోచన, మంచి బుద్ధి ఉంటే నువ్వు మంచిగా గౌరవించబడతావు. నీ దగ్గర ఏ విధమైన సంపద లేకపోయినా మంచిగా మాట్లాడడం, పెద్దలను గౌరవించడం, మంచి మాటలు వినడం, మంచి నీ పనులని నువ్వు చేసుకోవడం, మనసులో మంచి ఆలోచనని, ఈ 5 విధాలుగా నువ్వు కలిగి ఉంటే పండితుడు, ధనము లేకపోయినా పండితుడు అనేవాడు గౌరవించబడతాడు అని ఈ పద్యం యొక్క భావం. ఇప్పుడు 4వ పద్యం చూడండి. ఇది ఉత్పలమాల, ఇది 5 లైన్లు ఉంటుంది. దీన్ని ఉత్పలమాలిక అని పిలుస్తారు. చూడండి, 4 పాదాలు ఉంటాయి, ఇది మాత్రం 5 పాదాలు ఉంటుంది. చూడండి. భండన భీముడార్త జన బాంధవుడు జ్వల భానతూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి. భండన భీముడార్త జన బాంధవుడు జ్వల భానతూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి. రెండవ సాటి దైవమిక లేడను చుంగడగట్టి, రెండవ సాటి దైవమిక లేడను చుంగడగట్టి భేరికాడాండ డడాండ నినదంబుల జాండము నిండ, భేరికాడాండ డడాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. భావం చూడండి. దాశరథి అంటే దశరథుని కుమార రామ, కరుణా పయోనిధి, కరుణ దయ అనేది, పయోనిధి అంటే సముద్రమంత దయను కలిగిన వాడా ఓ రామ. భండన భీముడార్త జన, భండన అంటే యుద్ధరంగము, భీముడు అంటే భయంకరుడు, యుద్ధరంగంలో భయంకరుడిగా కనిపిస్తావు. ఎవరికి? శత్రువులకి. ఆర్తజన బాంధవుడు, దుఃఖంలో ఉన్న వాళ్ళకి, బాధలో ఉన్నవాడికి చుట్టంలాగా కనిపిస్తావు, బంధువులాగా. ఉజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ, కోదండం అనే విల్లు, విల్లు అంటే ధనస్సు. ఈ ధనస్సు, కోదండం అనే ధనస్సులో బాణతూన ఉజ్వల కాంతివంతమైన బాణాలు ఉన్నాయి నీ దగ్గర. ఈ విల్లు రాముడి విల్లు పేరు కోదండం. ఆ కోదండం అనే విద్యలో కళా ప్రచండ భుజతాండవ, ఈ కోదండాన్ని విల్లుని దేంతో ఉపయోగిస్తారు అంటే భుజాలతో అంటే చేతులతో ప్రయోగిస్తావు. కాంతివంతమైన బాణాలను వేయడంలో నువ్వు కోదండాన్ని ఉపయోగించడంలో నీకన్నా గొప్ప విలుకాడు లేడు అని చెప్తున్నారు. మరి రామమూర్తి, రాముడి కన్నా ఇంకెవరు లేరు. తర్వాత రెండవ సాటి దైవమిక లేడని చుంగడగట్టి, నీకన్నా రామ ఇంకొక దైవం, రెండో దైవమే లేదు, నువ్వే మొట్టమొదట, ఫస్ట్ అండ్ లాస్ట్ నువ్వే, నీకన్నా మించిన రెండో, నీకు సాటి అంటే నీకు పోటీ వచ్చేవాళ్ళు ఇంకెవరు లేరని చెప్తా. చెప్పేది కూడా ఎట్లా చెప్తాడట అంటే భేరిక అంటే పెద్ద డంక, పెద్ద డంకని కొట్టుకుండా చెప్తాడంట. డాండ డడాండ అని
శబ్దాన్ని చెప్పిండు ఇక్కడ. భేరిక డాండ డడాండ నినదంబుర జాండము నిండా మత్త వేదండమునెక్కి చాటెదను. నేను నీ గొప్పతనాన్ని ఎట్లా చెప్తా అంటే, పెద్ద డంక వేసుకొని దాన్ని ఇట్లా కొట్టుకుంటా, ఊర్లలో డప్పు చాటింపు వేయంగానే అందరు బయటకు వస్తారు ఏమైందో అని. ఇక్కడ కూడా ఆయన ఒక పెద్ద డంకా తీసుకుంటే ఎక్కువ మంది అందరు వస్తారు కదా బయటికి. ఆ డంకని కొట్టుకుంటా, బేరికని కొట్టుకుంటూ, డాండ శబ్దం ఇది, డాండ డాండ అనుకుంటూ నేను కొట్టుకుంటూ చెప్తా. మత్త వేదండమునెక్కి, మత్త వేదండము అంటే మదించిన ఏనుగు. మదించిన ఏనుగుని ఆపడం ఎవరి వల్ల కాదు, కానీ అలాంటి గోపన్న చెప్తుండు, నేను ఆ మదించిన ఏనుగుని అంటే ఒక వయసుకు వచ్చిన ఏనుగు, అది ఎవరు ఆపినా ఆగదు. ఆ ఏనుగు మీద ఎక్కి డంకా కొట్టుకుంటా, డంకా బజాయించి నీకన్నా మించిన దేవుడు లేడు అని చెప్తాను. ఘనుడవాడగు ఘనుడవాడగు వేడు త్యాగమయ దీక్షంబూని సర్వం సహజన దైన్య స్థితి బొడనంచి సకలాపేశలానంద జీవన సంరంభము పెంచి. వేడు త్యాగమయ దీక్షంబూని సర్వం సహజన దైన్య స్థితి బొడనంచి సకలాపేశలానంద జీవన సంరంభము పెంచి. దేశ జననీ ప్రాశస్త్యమున్ పంచునో అనిదం పూర్వ యశస్వియాతడగునన్న విశ్వనాథేశ్వరా. ఘనుడవ్వాడగు, ఘనుడు అంటే గొప్పవాడు అవ్వాలి అంటే ఊరికే నేను గొప్పవాడిని అయిపోవాలి మీరు అందరు నన్ను అనండి అని కాదు. గొప్పవాడు అవ్వాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలి. మరి ఏ ఏ గుణాలు ఉంటే గొప్పవాడు అంటారో చెప్తున్నాడు. వేడు త్యాగమయ, వేడు అంటే ఎవరైతే త్యాగం అనే దీక్షను తీసుకుంటారో, త్యాగము అనే దీక్షను తీసుకోవడము అని అంటే దేనిపైన నీ కోరికలు ఉండకూడదు. మరి నువ్వు దేనికి కట్టుబడి ఉండాలి? త్యాగము, త్యాగం అనే దీక్షను నువ్వు తీసుకొని ఉండాలి. అంటే ఎవరేది అడిగినా ఇచ్చేయాలి, అదే త్యాగం అనే దీక్ష. భూని అంటే పూనుకొని త్యాగం అనే దీక్షను తీసుకొని ఉండాలి. సర్వం సహ జన దైన్య స్థితి, సర్వం అంటే అందరి యొక్క, జన ప్రజల యొక్క, అందరి ప్రజల యొక్క దీనస్థితి. దీనస్థితిని అంటే హీనంగా తక్కువ పరిస్థితిలో ఉన్న వాళ్ళందరి స్థితిని బొడలంచి అంటే రూపుమాపి పేదవాళ్ళని పేద స్థితిలో నుంచి తీసుకొచ్చి చెడు అలవాట్లలో నుంచి అవి కూడా తీసేసి మంచి అలవాట్లు తెప్పియడం. అలాంటి అలవాట్లన్నింటినీ పోగొట్టి సకల పేషలానంద, సకల అన్ని పేషల ఆనంద కోరికలు, అన్ని కోరికలు తీర్చి వాళ్ళకి పేషల సుకుమారమైన జీవితాన్ని అంటే మంచి దైన్యస్థితిని పోగొట్టి మంచి జీవితాన్ని ఇవ్వడం. వాళ్ళు సుఖంగా హాయిగా జీవించే జీవితాన్ని అందించగలిగిన వాడే, అలాంటి సంతోషాన్ని వాళ్ళకి పెంచిన వాడే. ఇంకా దేశ జనని ప్రాశస్త్యమున్ పంచున్, దేశము యొక్క పేరుని నిలబెట్టినవాడు, పేద ప్రజలకి మంచి జీవితాన్ని అందించినవాడు, త్యాగం అనే దీక్షని తీసుకున్నవాడు మాత్రమే ఆయన కీర్తిని పొందుతాడు. మంచి అప్పుడు గొప్పవాడవుతాడు. కానీ అన్ని స్వార్థంగా ఆలోచిస్తే గొప్పవాడు కాదు అని ఈ పద్యం యొక్క భావం. అంటే అందరిని ఉద్ధరించేవాడే గొప్పవాడవుతాడు, కీర్తిమంతుడవుతాడు అని పద్యం యొక్క భావం. 6వ పద్యం. పొత్తంబై కడు నేర్పుతో హితమును ఉద్బోధించు మిత్రుండు, పొత్తంబై కడు నేర్పుతో హితమును ఉద్బోధించు మిత్రుండు. సంవిత్తంబై యొక్క కార్యసాధమునన్ వెలుగొందు మిత్రుండు, సంవిత్తంబై యొక్క కార్యసాధమునన్ వెలుగొందు మిత్రుండు. స్వాయత్తంబైన కృపానమయ్యరులనాహారించు మిత్రుండు, స్వాయత్తంబైన కృపానమయ్యరులనాహారించు మిత్రుండు. ప్రోచిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీలంక రామేశ్వర. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ అన్నాడు. ఈ సమ్ని కూడా ఇక్కడ కల్పించ చదవాలి. సంవిత్తంబై స్వాయత్తంబైన
ప్రోచిత్తంబైన. ఎందుకు ఇక్కడొకటి అంటే ప్రాస కుదరాలి కాబట్టి తా 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 రావాలి కాబట్టి అక్షరాలను అక్కడ పెడుతున్నది. చూడండి, మిత్రుడు అనేవాడు పొత్తంబై అంటే ఒక మంచి పుస్తకము చదివితే మనకి ఎంత జ్ఞానం వస్తుందో, ఎంత మంచి జరుగుతుందో. స్నేహితుడు కాదు నేర్పుతో అంటే ఓర్పుతో, మిక్కిలి ఓర్పుతో మంచిని చెప్పే పుస్తకం వలె మిత్రుడు ఉండాలి. పుస్తకాలు ఎప్పుడు మనకు మంచినే నేర్పిస్తాయి. ఇంకా అదృష్టం పుస్తకాలలో చెడుని నేర్చుకునే ఇంకా దౌర్భాగ్యం రాలేదు. ఏ పుస్తకం చదివినా నువ్వు ఏదో ఒక జ్ఞానాన్ని పొందుతావు కాబట్టి మంచిని నేర్చుకుంటావు. కాబట్టి మిత్రుడు అనేవాడు ఒక మంచి పుస్తకం వలె మంచిని బోధించేలాగా ఉండాలి. రెండవది, సంవిత్తంబై ఒక కార్యసాధమునన్ వెలుగొందు మిత్రుండు. విత్తము అంటే ధనము. ఏ కార్యము చేయాలి అన్నా దానికి ధనం ఉంటేనే ఆ కార్యము చేయగలుగుతాం. కాబట్టి ఒక కార్యాన్ని సాధించడంలో, చేయడంలో మిత్రుడు ధనము ఏ విధంగా ఉపయోగపడుతుందో మిత్రుడు కూడా మనకి ఆ విధంగా ఉపయోగపడాలి. ఒక మంచి పుస్తకంలాగా, ధనములాగా. తర్వాత స్వాయత్తంబైన కృపాణమై ఎరులను ఆహరించు. స్వాయత్తంబైన అంటే స్వాధీనమైన, కృపాణము అంటే కత్తి. స్వాధీనమైన కత్తి ఉంటే శత్రువులని సంహరించవచ్చు. మరి స్వాధీనమైన కత్తి ఏ కత్తి తీసుకున్నా పొడిస్తే పోతారు కదా అంటారు. కానీ స్వాధీనమైన కత్తి అంటే మన దగ్గర ఎప్పుడు అందుబాటులో ఇంట్లో కూరగాయలు కట్ చేయడానికి కూడా చూడండి, రోజు కట్ చేసే కత్తి కాకుండా వేరే కత్తి తీసుకుంటే మనకు కట్ చేయరాదు. అప్పుడు ఏమవుతుంది, సమయము అంతా వేస్ట్ అవుతుంది, పని సరిగ్గా రాదు. అదే నీకు అలవాటైన కత్తి తీసుకుంటే తొందరగా కట్ చేస్తావు. అంటే ఇక్కడ కూడా శత్రువులు యుద్ధానికి వెళ్ళినా ఏ విధంగా అయినా కూడా కత్తి, అలవాటైన కత్తి ఉంటే టకా టకా పనిలా జరిగిపోతుందో మిత్రుడు కూడా నీకు ఆ విధంగా ఉండాలి. మరి ప్రోచిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్. ఇంకా మంచి మనసుతో నీకు సుఖాన్ని, శుభాన్ని కలిగించే మిత్రుడు ఉండాలి. అంటే ఇప్పుడు మనము స్నేహితుడిని ఎలా ఎంచుకోవాలి అనేది పద్యం ద్వారా తెలుస్తుంది కదా. మనకు స్నేహితుడు అనేవాడు ఒక మంచి పుస్తకం వలె ఉండాలి, ధనము వలె ఉపయోగపడాలి, తర్వాత స్వాధీనమైన కత్తిలాగా ఉండాలి, మన మేలుని కోరేవాడై ఉండాలి. ఈ 4 లక్షణాలు మీ స్నేహితులలో ఉంటే మీరు ఆ స్నేహితుడిని సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని నిన్ను చెడగొట్టేటోడు, ఖరాబ్ చేసేటోడు ఉంటే మాత్రం ఆ స్నేహం ఏమన్నా ఉంటే ఈ పద్యం విన్నారు కదా, ఆ స్నేహితుడిని ఇప్పటితో వదిలేయండి. నీ వాడి వల్ల ప్రతిసారి మనకు కొందరు తగులుతూ ఉంటారు. వాళ్ళతో ఏం చెయ్యలేము, వద్దు అనలేము, మళ్ళీ నువ్వే నా ఫ్రెండ్ అంటారు, మనకి ఇష్టం లేనివన్నీ చేపిస్తారు. అలాంటి వాళ్ళు ఉంటే వదిలేసుకోండి. ముందే వదులుకుంటే మరీ మంచిది. అంటే స్నేహితుడు ఎలా ఉండాలో కూడా శతక పద్యాలు మనకి నేర్పిస్తున్నాయి. సరే, నేను 5వ పద్యం అని ఇందాక వేరే పద్యాన్ని చెప్పడం జరిగింది, కానీ ఇక్కడ 5వ పద్యం 8వ పద్యం సీస పద్యాలు, ఈ రెండింటిని చూడాలి. 5వ పద్యం. హరిదాసులను నిందలాడకుండిన జాలు, సకల గ్రంథములు చదివినట్లు, భిక్షమియంగా దప్పింపకుండిన జాలు, చేముట్టి దానంబు చేసినట్లు, మించి సజ్జనుల వంచింపకుండిన జాలు, నింపుగా బహుమానమిచ్చినట్లు, దేవాగ్రహారములు దీయకుండిన జాలు, గనక కంబపు గుళ్ళు గట్టినట్లు, ఒకరి వర్షాసనము ముంచకున్న జాలు, పేరు కీర్తిగా సత్రములు పెట్టినట్లు, భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస, దుష్ట సంహార నరసింహ ధురిత దూరా. అంటే దీని భావం ఏంటి అంటే, అలంకారాలతో భూషణ వికాస అంటే అలంకారాలతో ప్రకాశించేవాడా, దుష్ట సంహార అంటే దుష్టులను సంహరించేవాడా, పాపాలను దురిత దూరా, దురితము అంటే పాపాన్ని దూరం చేసేవాడా. మరి ఎక్కడున్నవయ్యా? ధర్మపురిలో నివాసమైన కొలువై ఉన్నవో నరసింహస్వామి. మరి కొన్ని మంచి మాటలు చెప్తున్నాడు. ఇక హరిదాసులను నిందలాడకుండిన జాడు, సకల గ్రంథములు చదివినట్లు. హరిదాసులు అంటే విష్ణు భక్తులు. విష్ణు భక్తులని నువ్వు నిందలాడకుండిన అంటే తిట్టకున్నా చాలు, విష్ణువైనా సరే హరిహరులు ఎవరైనా సరే.
శివుడు విష్ణువు ఎవరైనా సరే దేవభక్తులని నువ్వు దైవభక్తులని తిట్టకుంటే చాలు. సకల గ్రంథాలు అంటే వేదాలు, రామాయణం, మహాభారతం, భాగవతం ఇలాంటి అష్టాదశ పురాణాలు, వేదాలు చదివినట్టే లెక్క నువ్వు ఆ దైవ భక్తులని నిందిస్తే అని చెప్తున్నాడు. మరి భిక్షమియ్యంగా దప్పింపకుండిన చాలు జయముట్టి దానంబు చేసినట్టు. జయముట్టి అంటే చేతులతో పిడికిలతో నువ్వు ఎవరన్నా ఇస్తుంటే మనం చూడండి, ఇస్తే నీకు ఇష్టం ఉంటే ఇచ్చే, లేదంటే వదిలేయి. కానీ పక్కనోడు ఇస్తుంటే ఇయ్యకు, వాడికి అన్నీ బాగానే ఉన్నాయి, వాడికేంది అది ఇది అని అంటే ఇచ్చేవాడు ఆగిపోతాడు. కాబట్టి నువ్వు దానం చేయకున్నా పర్వాలేదు, కానీ ఎవరైనా దానం వేసే వాళ్ళని మాత్రం ఆపకు. ఆపినవనుకో చేయనట్టు. కనీసం నువ్వు చేయకపోయినా వాడు చేస్తుంటే చూసి ఊకున్నా కూడా నీ చేతులతో దానం చేసినట్టే, నువ్వు చేయకపోయినా చేసినట్టే అని చెప్తున్నాడు. ఇంకా మించి సజ్జనుల వంచింపకుండిన చాలు ఇంపుగా బహుమానం ఇచ్చినట్లు. మంచి వాళ్ళని, సాధువులని నువ్వు వంచకుంటే చాలు, మోసం చేయకుంటే చాలు, నువ్వు వాళ్ళకు బహుమానాన్ని ఇచ్చినట్టే. ఇయ్యకపోయినా ఇచ్చినట్టే. అంటే నువ్వు ఎవరిని మోసం చేయకుండా ఉంటే చాలు, దానం చేసేటోని చెడగొట్టకుంటే చాలు, దేవుణ్ణి నమ్మే పూజించే వాళ్ళని పూజిస్తే చాలు. నువ్వు గ్రంథాలు చదివినట్టే, దానం చేసినట్టే, మంచి చేసినట్టే, బహుమానాలు ఇచ్చినట్టే. ఇంకా దేవాగ్రహారములు తీయకుండిన చాలు గనక కంబపు గుళ్ళు కట్టినట్టు. గనక అంటే కనకం, ఇక్కడ బంగారము, గుళ్ళు, గోపురాలు, గుడులు. నువ్వు దేవాగ్రహారాలను కూడా మింగేస్తుంటారు అప్పుడప్పుడు. మన కొందరు ఉంటారు కదా, దేవుడి భూమిని కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని దున్ని ఇల్లు కట్టి తిని చేస్తుంటారు. నువ్వు అవి తీసుకోకుండా చాలు. నువ్వు దేవుడికి గుడి కట్టకపోయినా కట్టినట్టే లెక్క. అది కూడా బంగారు ధ్వజస్తంభాన్ని పెట్టి గోపురం పెట్టి కట్టించినట్టే. దేవుడి భూమిని నువ్వు తినకుంటేనే చాలు, గుడి కట్టినంత లెక్క అని అర్థము. కాబట్టి ఇంకేమంటున్నాడు, ఒకరి వర్షాసనము ముంచకున్న చాలు బేరు కీర్తిగా సత్రములు పెట్టినట్లు. ఒకరి వర్షాసనము, ఒకరి వర్ష ఆసనము అంటే సంవత్సరానికి సరిపడా ధనము. ఎవరిదన్నా అంటే ఎవరిదైనా ఉద్యోగాన్ని పోగొట్టడమో, ఎవరికన్నా వ్యాపారాన్ని నష్టం చేయడమో చేస్తే, చేయకుండా ఉంటే చాలు, నువ్వు ఆయన పేరు మీద సత్రాలు కట్టించినట్టే లెక్క. సత్రాలు అంటే అక్కడక్కడ గుడిలలోకి వెళ్తే సత్రము దానకర్త అని ఉంటుంది. ఆ దానాన్ని ఇచ్చిన ఆయన పేరు ఉంటుంది. స్కూళ్ళకు కానివ్వండి, అక్కడక్కడ ఇచ్చిన వాళ్ళ పేరు ఉంటుంది. అంటే నువ్వు ఒకరి భోజనాన్ని, వర్షాసనం అంటే సంపద లేకపోతే, జీతం లేకపోతే తినలేరు కదా అంటే చూడు, కడుపు కొట్టిండు అని. కాబట్టి నువ్వు అట్లా ఒకరి కడుపు కొట్టకపోతే ఆయన పేరు మీద 10 మందికి కడుపు నింపినట్లే. సత్రము అంటే భోజనము, పడుకోవడానికి, కూర్చోవడానికి ఇస్తారు. కాబట్టి నువ్వు ఒకరిని నష్టం చేయకపోతే ఆయన పేరు మీద నువ్వు గొప్ప సత్రం కట్టించినట్టే. దీని అర్థం అంతా ఏంది, నువ్వు ఎవరిని ఏ విధంగానూ నష్టపరచకు, చెడగొట్టకు అని అర్థం. 8వ పద్యం చూడండి. కలనైన సత్యంబు బలకనొల్లని వాడు, మాయ మాటల సొమ్ముదీయువాడు, కులగర్వమున పేద కొంపలార్చెడివాడు, లంచములకు వెలబెంచువాడు, చెడు ప్రవర్తనలందు జలగు తిరుగువాడు, వరుస బావికి నీళ్లు వదులువాడు, ముచ్చటాడుచు కొంప ముంచెచూచెడువాడు, కన్నవారల గెంటుచున్నవాడు, పుడమిలో నరరూపుడై పుట్టియున్న రాక్షసులుగాక వేరవున రామచంద్ర, కృపనిధి ధర నాగరకుంట పౌరి, వేణుగోపాల కృష్ణ మద్వేల్పు శౌరి చెప్తున్నాడు. కృపనిధి, దయా నిధి. దయ అనేది నిధిలా కలిగిన వాడా. నిధి అంటే సంపద అని అర్థం. గుప్త నిధులు అంటారు కదా, నిధి అంటే సంపద. దయని సంపదగా కలిగిన వాడా. ఓ రామచంద్ర, మనకు పద్యంలో దయానిధి, కరుణా పయోనిధి, కరుణ అనేది సముద్రం అంతా కలిగిన వాడా, దయా నిధిని కలిగిన వాడా ఓ శ్రీరామచంద్ర. నాగరకుంట పౌరి అంటే నాగరకుంటలో కొలువైన ఓ దైవమా, ఓ శ్రీకృష్ణ, ఎప్పుడు కలనైన సత్యంబు బలకనొల్లని వాడు, నిద్రలో కూడా కలలో కూడా నిజాన్ని చెప్పనివాడు. అంటే నిద్రలో కూడా నిజం చెప్పలేదు అంటే వాడు మేలుకతో ఉన్నా కూడా నిజాలు మాట్లాడాడు.
మరి అటువంటి వాడు ఇంకేమన్నాడు, కులగర్వము మాయ మాటల సొమ్ము తీయువాడు, మాయ మాటలు చెప్పి సొమ్ముని తీసుకునేవాడు, అంటే మోసంగా అబద్ధాలు ఉన్నది లేని చెప్పి డబ్బులు కొట్టేసే వాళ్ళు ఉంటారు కదా అట్లా. కులగర్వమున పేద కొంపలార్చెడు వాడు, కులగర్వముతో మన కులము అనే అహంకారంతో పేదవాళ్ళ ఇళ్ళని నాశనం చేసేవాడు. ఇక్కడ ఎవరు అని ఏం చెప్పలేము, బాగా పేరున్నోళ్ళు పేరు లేని వాళ్ళని నాశనం పట్టియడం అని అర్థం. ఇంకా లంచములకు విలువ పెంచేవాడు, లంచాలకు విలువ పెంచేవాడు అంటే ఏదైనా పని కావాలి అంటే చూడండి, మండల ఆఫీస్లో కానీ ఎక్కడైనా డబ్బున్నోడేమో 1,00,000 రూపాయలు లంచం ఇస్తాడు, ఏం లేనోడు ఆ వచ్చేదే వీడికి కావాలి, ఇక వీడి ఎక్కడి నుంచి ఇస్తాడు అంటే ఇక్కడ ఆ రేంజ్ని పెంచేస్తున్నాడు. లంచాన్ని కూడా 1,000-2,000 ఇచ్చి పింఛన్ రాయించుకునేటోళ్ళకి వీడు బయట బాగా ఉన్నోడు ఏం చేస్తుండు, తొందరగా పని కావాలంటే తొందరగా డబ్బులు ఇచ్చేవారికి మరి ఆ లంచానికి ధర పెంచినట్టే కదా. అట్లాంటి వాడు కూడా సమాజానికి చెడ్డవాడే. ఇంకా చెడు ప్రవర్తన నందు జలకి తిరుగువాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వరుస వావికి నీళ్లు వదులువాడు. వావి వరుసలు అంటే ఇంకా అక్క చెల్లె వదిన మరదలు ఎవ్వరు కనపడరు. చెడు ప్రవర్తన కలిగినప్పుడు అందరినీ ఒకేలాగా చూసేవాడు, మంచి దృష్టితో కాదు చెడు దృష్టితో చూసేవాడు. ముచ్చటాడుచు కొంప ముంచజూచడివాడు, కన్నవారల గంటు చున్నవాడు. ముచ్చట్లు ఆడుకుంటా అంటే మంచిగా మనతోనే ఉంటూ మనల్ని ముంచేస్తారు. అట్లాంటి వాడు కన్న తల్లిదండ్రులని కూడా ఇంట్లో నుంచి బయటికి పంపించేవాళ్ళు. మరి పుడమిలో నరరూపుడై పుట్టి ఉన్న రాక్షసుడు గాక వేరవున రామచంద్ర. పుడమి భూమి మీద ఇలాంటి వాళ్ళు రాక్షసులుగా పుట్టి తిరుగుతున్న వారే కానీ వీళ్ళు మనుషులు కాదు ఓ రామచంద్ర అని చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ పద్యాన్ని తీసుకున్నా శతక పద్యాలలో మొదటి పద్యం తీసుకుంటేనేమో నువ్వు దయ, సత్యము, ఏకాగ్రతతో నీ పనులు నీ ప్రవర్తన ఉంటే దేవుడికి పూజ పెట్టి అటువంటి వారి పూజలనే దేవుడు స్వీకరిస్తాడు, కానీ ఆర్భాటాలతో చేసే పూజలని కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు పొద్దున్నే కూడా మనసు పెట్టి 10 నిమిషాలు దేవుడి దగ్గర పూజ చేస్తే చాలు. అన్నీ తెచ్చి నీ మనసే అక్కడ పెట్టకపోతే ప్రయోజనము శూన్యము. రెండవ పద్యంలో ఏం చెప్పిండు మరి, సాధువులు ఊరూరా తిరిగితే భిక్షం పెడతారు, మళ్ళీ నీ తాగడానికి నది నీళ్ళు ఉన్నాయి, ఇంకా ఎవరైనా వీధులలోకి వెళ్తే సంతలో ఒక జత బట్టలు దొరుకుతాయి, ఉండడానికి గుహలు ఉన్నాయి, మరి రాజులను ఎందుకు చేరుతారు? మనకు అవసరమే లేదు కదా. ఏవి అవసరం లేవని నువ్వు సాధువుగా మారినప్పుడు మళ్ళీ రాజు దగ్గరికి పోయి ఎందుకు వెళ్ళాలి అనేది రెండవ పద్యం, అంతే కదా. మరి మూడవ పద్యం, పండితుడు అనేవాడు సంపద లేకపోయినా ప్రకాశిస్తాడు. ఏమేమి ఉండాలి మరి, గురువు పాదాలకి తలను వంచి గురువు పాదాలని మొక్కేవాళ్ళు, తర్వాత మంచి మాటలను చెవులతో వినేవాళ్ళు, మంచి మాటలు మాట్లాడేవాళ్ళు, మంచి ఆలోచన చేసేవాళ్ళు, తన సొంత పనులతో తన సొంత కష్టంతో విజయాన్ని తెచ్చుకునేవాళ్ళు, సంపద లేకపోయినా ప్రకాశిస్తారు అని మూడవ పద్యం. మరి నాలుగవ పద్యం, రాముణ్ణి మించిన ఇంకా దేవుడు వేరేవాడు లేడు, నేను మొత్తం మదించిన ఏనుగునెక్కి కూడా నేను డంకా బజాయించుకుంటా చెప్తానయ్యా, నిన్ను చూసే శత్రువులు భయపడతారు, పేదవాడికి బంధువు లాంటోడివి, నీ దగ్గర కాంతివంతమైన బాణాలు, కోదండ విద్యలో నువ్వు ప్రచండుడివి, నిన్ను ఓడించేవాడే లేడు, కాబట్టి రామా నువ్వే గొప్ప దేవుడివి అనేది నాలుగవ పద్యం. ఐదవ పద్యం ఇప్పుడే చెప్పిన ఇందాక. ఐదవ పద్యంలో ఏముంది అని అంటే, నువ్వు దానం చేయకపోయినా సరే చేసేటోని జడగొట్టకు, దేవుడి భూములు మాత్రం మాన్యాలు తీసుకోకు, గుడి కట్టించినట్టే లెక్క, ఇంకా హరిదాసులని అంటే భక్తులని నువ్వు నిందించకు, నువ్వు సకల గ్రంథాలు చదివినట్టే లెక్క, ఇంకా సజ్జనులని బాధ పెట్టకు, వాళ్ళ మంచిగా చూసినట్టే లెక్క అని చెప్తున్నాడు. మరి ఇంకొకరి కడుపు కొట్టకు, ఒకరి వర్షాసనాన్ని నాశనం చేయకు, అంటే ఒకరి పనిని చెడగొట్టకు, నువ్వు వాళ్ళ పనిని చెడగొడితే మనకి తినడానికి తిండి ఉండదు, కాబట్టి నువ్వు ఊకున్నదే మంచిది, ఊకోవడం వల్ల నువ్వు వాళ్ళ పేరు మీద సత్రం కట్టించినట్టు లెక్క అని చెప్తున్నాడు. ఆరో పద్యం, గొప్పవాడు అవ్వాలి అని అంటే త్యాగం అనే దీక్షను తీసుకోవాలి,
దైన్యస్థితిలో ఉన్న ప్రజలందరికీ మంచి సుకుమారమైన మంచి జీవితాన్ని అందించాలి, దేశం యొక్క కీర్తిని నలుదిక్కుల చాటాలి, అలాంటి వాడు మాత్రమే గొప్పవాడవుతాడు అనేది 6వ పద్యం. ఉత్తగానే గొప్పవాళ్ళు అవ్వాలంటే కాదు, ఇన్ని పనులు చేస్తేనే, నువ్వు ఎంతో త్యాగం చేస్తేనే పేరు వస్తుంది, ఉట్టిగా ఏది రాదు. 7వ పద్యం. స్నేహితుడు, ముఖ్యంగా ఇది స్నేహితుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే ఒక మంచి పుస్తకం వలె ఉండాలి, అలవాటైన కత్తి వలె ఉండాలి, ధనంలాగా పనులలో ఉపయోగపడాలి, మంచి మనసుతో నీకు మేలు కలిగేలా ఆలోచించేవాడై ఉండాలి. ఈ 4 గుణాలు ఉన్నవాడే నీకు మిత్రుడిగా చూసుకో, లేదంటే కష్టాల పాలవుతావు అని. మరి 8వ పద్యం. ఇక వావివర్షాలు లేకుండా, అబద్ధాలు ఆడుకుంటా, కన్న వాళ్ళని బయట గెంటుకుంటా, మాయ మాటలు చెప్పి డబ్బు సంపాదించుకుంటా, ఇన్ని పనులు చేసేటోడు భూమి మీద పుట్టి రాక్షసుడు ఎట్లా ఉంటాడు అని మనం ఒకప్పుడు సినిమాల్లో చూపించే పళ్ళు పెద్దగా, కళ్ళు పెద్దగా, జుట్టు ఇట్లా వేసే రాక్షసుడు కాదు. ఇలాంటి గుణాలు ఉన్నోడు మనలోనే రాక్షసుడిగా పుట్టి తిరుగుతున్నాడయ్యా అని చెప్తున్నాడు. మరి ఈ శతక పద్యాలన్నీ నిజంగా మన జీవితంలో మనకి ఉపయోగపడతాయా లేవా? మీరు కూడా ఆలోచించండి. అన్నీ మనకు ఉపయోగపడేది. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం రాసిన శతక పద్యాలని ఈనాడు మన కోసం ఇప్పుడు కూడా ఇవన్నీ అవసరం వచ్చేది. నువ్వు చూడు, ఇవన్నీ అవసరం వచ్చేది. త్యాగం చేస్తేనే మంచి పేరు అంటే నరేంద్ర మోడీ చూడు, ఆయనకంటూ ఒక వారసత్వం, కుటుంబం ఏది లేదు, ఇవాళ గొప్ప పేరు వచ్చిందా రాలేదా? కాబట్టి ఇవన్నీ ఈ జీవితానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి పద్యాలన్నింటినీ చక్కగా కంఠస్థం చేసుకోండి. ఇప్పటి నుండే నెలకు ఒక పద్యం నేర్చుకుంటే పరీక్షల వరకు సరిపోతుంది. నా పద్యాలు కనుక మీకు నచ్చినట్లయితే, ఈ పాఠం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం.